హాయ్ అండి, అందరికీ నమస్కారం. గోంగూర పచ్చిరొయ్యలు పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎంతో రుచిగా కూర ఉడుకుతుంటేనే తినేటటువంటి ఎంతో ఆశగా ఇంట్లో వేసామండి గోంగూర మొక్కల్ని. ఇవి చక్కగా ఏపుగా ఎదిగాయి. ఈ ఆకుల్ని కోసుకొచ్చి ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర వండుతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి రొయ్యలు, అలాగే ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్. ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాండీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకోవాలి. సన్నని సెగ మీద మగ్గబెట్టుకుంటే కూర బాగుంటుంది. కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసాను. వేసి తక్కువ మంట మీద మగ్గిస్తున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, చెక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు చేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసాను. అవి కూడా వేగిపోయిన తర్వాత పచ్చిరొయ్యలు కూడా వేసాను. పచ్చిరొయ్యలు వేసినప్పుడు మనకి పచ్చిరొయ్యల్లో నుంచి వేడికి వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే పచ్చిరొయ్యలు, ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇలా మగ్గించడానికి కొంచెం టైం పడుతుంది. తక్కువ మంట మీద మనం సింపుల్గా వీటిని మగ్గబెట్టుకోవాలి. అలా మగ్గించుకున్నప్పుడు కూర రుచిగా ఉంటుంది. ఎక్కువ మంట పెట్టి వండేసుకుంటే కూరలు తొందరగా ఉడుకుతాయి, కానీ రుచిగా ఉండవు. అందుకని మనం సన్నని సెగ మీద కొంచెం టైం తీసుకున్న వండుకుంటే కూరలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా మగ్గిపోయి కొంచెం కారం వేసాను. కారం వేసి బాగా తిప్పుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసాను. ఆల్రెడీ పచ్చి రొయ్యలు అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు కేవలం వాటర్ వేసింది ఎందుకు అంటే, ఈ పచ్చి రొయ్యలు కూరలో గోంగూర పేస్ట్ వేసి కలిపి దాన్ని మనం ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవటం కోసం. ఈ పచ్చిరొయ్యల్లోనికి ఈ వాటర్ మరుగుతుంది. ఇప్పుడు పచ్చిరొయ్యలు దీని కూరలోనికి గోంగూర పేస్ట్ని కలుపుతున్నాను. ఈ పేస్ట్ ఒక్కసారి వేసేసుకోవద్దు. ఎంత అవసరమో గోంగూర ముద్ద అంతే కలుపుకుంటే పచ్చిరొయ్యలు గోంగూర కూర బాగుంటుంది. అలా కాకుండా ఎక్కువ గోంగూర కలిపేసుకుంటే కూర అంతా పుల్లగా అనిపిస్తుంది తప్పితే పచ్చిరొయ్యలు గోంగూరలాగా అనిపించదు. అందుకని తగినట్టుగానే గోంగూర ముద్దని కలుపుకోవాలి. ఇలా పచ్చిరొయ్యల కూరలోనికి గోంగూర మొత్తం కలిసేలాగా చక్కగా గుండ్రంగా తిప్పుతూ కలుపుకోవాలి. అలాగే ఈ గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. ఆ విధంగా సన్నని సెగ మీద కలుపుతూ మనం కూరని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. గోదావరి సైడ్ వాళ్ళం ఎక్కువగా ఈ కూర వండుతూ ఉంటాము. అంతేకాదు, మా ఇంటి దగ్గరికి పచ్చిరొయ్యలు అందుబాటులోకి వస్తాయి. అందుకని ప్రతిరోజు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మేము ఎక్కువగా పచ్చిరొయ్యలతో కూడినటువంటి వంటలు వండుతూ ఉంటాము. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మరలా వేరే బాండి పెట్టుకొని దానిలోనికి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోవాలండి. తీసుకొని కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మెత్తగా దంచిన వెల్లుల్లిపాయలు మరిగినటువంటి ఆయిల్లో వేసి, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసాను. 1/2 స్పూను పచ్చి మినప్పప్పు వేసాను. అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇవి చక్కగా దూరంగా వచ్చే వరకు వేయించాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక 7-8 ఎండిమిరపకాయలని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసాను. ఈ ఎండిమిరపకాయలు అనేవి కొన్ని ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు 2 రెబ్బలు ఆకుని దీనిలోనికి వేసాను. సన్నని సెగ మీద ఇవన్నీ కూడా వేయిస్తూ ఉన్నాను. ఇలా వేగిపోయినటువంటి ఈ తాలింపులోనికి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోంగూర పచ్చిరొయ్యల కూరని దీనిలోకి వేసేసి బాగా కలపాలి.
ఈ తాలింపు బాగా కూరకు పట్టేదాకా తిప్పుతూ కలపాలి. ఇలా కలిపినప్పుడు ఈ ఆయిల్తో పాటు ఈ గోంగూర పచ్చిరొయ్యల కూర బాగా మగ్గుతుంది, బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఈ తాలింపులో ఈ కూర అనేటటువంటిది మగ్గటం వలన కూరకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ కూర వారం రోజులైనా పాడవదు, నిలవ ఉంటుందన్నమాట. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనం ఆయిల్లో వేసి మనం నిలవ పచ్చడిలాగా బాగా మగ్గబెట్టేసాం. అందుకని ఇది ఎక్కువ కాలం నిలవ ఉంటుందన్నమాట. మరి ఈ గోంగూర లవర్స్ అనేవాళ్ళు ఈ గోంగూర కూరని బాగా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, మీరు చివరి వరకు వీడియో చూసినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర పచ్చిరొయ్యల కూరని ఈజీగా వండేయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. గోంగూరలో పుష్కలంగా ఐరన్ ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి 2-3 సార్లైనా ఈ గోంగూర ఆకుల్ని మనం తినాలి. ఇవి లివర్కి చాలా మంచి చేస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అందుకని ఈ గోంగూరని ఏదో విధంగా తినడానికి ప్రయత్నం చేయాలి.